మేము మొత్తం 7 మెంబర్స్ అండి ఈ ట్రిప్కి వచ్చింది. అందరం కలిసి ఫుల్గా సిక్కింలో మేము షాపింగ్ చేసామన్నమాట గ్యాంగ్టాక్లో. అయితే ఇవి మా రూమ్స్, 3 రూమ్స్ అన్నీ తీసుకొచ్చాం. ఏమేమి కొన్నామో మాకు కూడా తెలీదు. ఇక్కడ ఇందాకే మా గ్రూప్లో ఒక అమ్మాయి బర్త్డే పార్టీ జరిగింది. సో ఈ బ్యాంక్వెట్ హాల్ మనకి ఇచ్చారనమాట. ఇంకొక 15-20 మినిట్స్ మేము ఇక్కడ కూర్చుంటామంటే ఎంతసేపు అయినా కూర్చోండి అన్నారు. సో అందరం షాపింగ్ చేసినవన్నీ ఇక్కడ పెట్టామన్నమాట. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఎవరేం తెచ్చుకున్నారో తీసుకోవాలని చెప్పేసి ఈ మీటింగ్. లడ్డు నువ్వు పెట్టుకో. ఇది కీచెన్ ఎవరు కొన్నారు? ఈ కీచెన్ ఎవరిది? యశు. లడ్డు శాండీ కోసం కొన్నావా? బాగుంది. ఇది బుడ్డోడి కోసం కొన్నాము. ఇది ఫస్ట్ చూస్తూ ఉంటే ఒక షాప్ కనిపించింది, చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ రష్ ఎక్కువ ఉంది. అదేంటి అంటే హీల్స్ ఆన్ టోస్ అని ఒక షాప్ కనిపించింది. ఆఫర్స్ బాగున్నాయని లోపలికి వెళ్తే ఇవి నాకు చాలా నచ్చాయి, క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ ఇవి కొంటే ఇంకొక పేరు ఏదైనా ఫ్రీ అనమాట. సో అందుకని ఎప్పుడు నేను మా మమ్మ ఎక్కడికి వెళ్ళినా ఈ చెప్పుల గోల. తను ఇది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు. యాక్చువల్లీ ఇవి సింగిల్ ఇది 2000, ఇది 2000. సో రెండు కొంటే మాకు 2000లో రెండు వచ్చాయి. సో 4000కి 2000కి అలా కొనేసామన్నమాట. అండ్ యశుకి నేను ఒకటి సెలెక్ట్ చేసా. ఇందులోనే యశు లడ్డు కొనుక్కున్నారు. ఇవి సేమ్ ఇంకా వాళ్ళిద్దరు కొనుక్కున్నాయి. ఇవైతే క్వాలిటీ అసలు ఎంత బాగున్నాయో. బట్ వీటి మీద అయితే ఆఫర్ ఏం లేదు. 2000 ఇదే పెద్ద సైజ్ అంట ఇంకా వీళ్ళ దాంట్లో. ఎందుకన్నా పెద్ద సైజ్ ఉండవంట. 41 మాక్సిమం ఎక్కడైనా, కానీ వీళ్ళది 40 లాస్ట్ సైజ్ అంట. కానీ ఇది బాగుంది కదా, అసలు క్వాలిటీ చాలా బాగుంది. మీరేం కొనుక్కున్నారు మాధవి గారు? అవును, నేనేం కొనుక్కున్నాను, నేను అందరికీ షాపింగ్ చేసేదని. ఇది మా కశ్మీరి బుజ్జి పాపది. అబ్బా ఎంత బాగుంది అసలు. చూడండి, ఇక్కడ ఇవి వచ్చి కాస్ట్ కూడా తక్కువనే, లోపల ఎంత క్వాలిటీ బాగుందో. బుజ్జి కశ్మీరి. ఇది కశ్మీ ఎవరు? సుజాత గారు మనవరాలు. ఓ అవునా, వాళ్ళ మనవరాలు. ఇది కూడా అందరు పొద్దున కొనుక్కొని దీన్ని ఇలా అవును ఇలా ఇంద్రక్క తీసుకున్నారు. బాగుంది, ఇట్లా క్లోజీగా మంచిగా వామ్గా ఉండడానికి. ఇది ఎన్ని ఇయర్స్ పాపకండి? ఎంత పడింది ఇది? 700 అంటండి. సూపర్ ఉంది క్వాలిటీ. అంటే చాలా తీసుకున్నందుకు తగ్గించాడు. ఇది ఏ హోటల్కి వెళ్ళినా సరే బ్లాక్ సోంపు చాలా టేస్ట్గా ఉంది. అంటే దీన్ని చాలా మంచిగా డ్రై రోస్ట్ చేసి షుగర్ కోటింగ్ ఇచ్చారు, లైట్ స్వీట్ కోటింగ్. చాలా టేస్టీగా ఉంది. ఇది ఎక్కడ దొరికింది మాధవ్ గారు? మనం అక్కడ తీసుకున్నాం ఫస్ట్, గౌహతిలో. ఇది లడ్డు వాళ్ళ అత్తగారి షాపింగ్. ఇది అత్తమ్మ లడ్డు వాళ్ళ అత్తగారు. ఈ కలరే నచ్చింది. కలర్ బాగుంది, అత్తమ్మకి బాగుంటుంది. దీనికి జేబులు కూడా ఉన్నాయి. ఇటొక జేబు ఉంది, ఇటొక జేబు ఉంది. అంటే సారీ మీద కూడా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. ఇది ఎంత పడ్డది లడ్డు? ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంది. ఇది వాడు చెప్పడం 1000 రూపీస్ చెప్పాడు, ఇవ్వడం 800. అంటే నేను వేరే ఐటమ్స్ సేల్కి చాలా తీసుకున్నా, స్కార్ఫ్లు. ఆ స్కార్ఫ్లు అన్నిటితో కలిపి ఇది నేను మా చిన్న చెల్లికి తీసుకున్నాను. అది ఎప్పుడు ఇట్లాంటి స్టిక్స్ పెట్టుకుంటుంది. మేమైతే ఫుల్ మిస్ అవుతున్నాం మా చిన్న చెల్లిని ఎక్కడికి వెళ్ళినా కూడా. అందుకని తన కోసం ఇది తీసుకున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా మిస్ యూ. అండ్ చిన్నకొకటి నాకొకటి. ఇదేమది? ఇది నాదే కాఫీ మగ్, రెడ్ కలర్. బాగుంది కదా. నేను ఎక్కువ టీ కాఫీ తాగుతాను కాబట్టి మార్నింగ్ టీ, ఈవినింగ్కి బాగుంటుందని ఇది తీసుకున్నా. నెక్స్ట్ ఇవన్నీ ఎవరెవరు చెప్పండి. ఇది ఎవరు కొన్నారు? సుజ్జి. ఇది మీ ఆయన్ని కొడతారా సుజాత గారు? దాంతో కొడితే ఎదురట పెద్ద స్టిక్కే కావాలి. ఏంటో ఇది పెన్. నైస్, లవ్ యూ. ఇవి క్లిప్పులు. ఇవి ఎవరికి? చిన్న బుట్టలు వచ్చినాయి అవి అక్కడ తీసుకుని. ఇవన్నీ కీ చైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వేరే కీ చైన్స్ ఏవి? ఇది కూడా చాలా బాగుంది. వేరే కీ చైన్స్. ఇదేంటిది? బాస్కెట్ లాగా వచ్చినాయి. అరే మనకు తెలియదు లేషు, లేకపోతే మనం కూడా కొనేవాళ్ళం. సూపర్ ఉంది. కార్ పెన్ను బాగుందండి. అవును, మేము షాపింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇది ఒకటే కొన్నారా? ఇవి ఎవరికండి? బాబుకా? వీళ్ళు ఇవి కూడా వాడతారా? భలే ఉన్నాయండి కార్ పెన్స్. ఇవేవి? ఇవి క్లిప్ కదా. ఒకప్పుడు ఇంత పెద్ద క్లిప్పులు పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు పెట్టుకోవడానికి జుట్టే లేదు. ఇవన్నీ సుజాత గారు కొన్నారు. కొన్ని బ్రేస్లెట్స్ అక్కడ కొన్నాం కదా బయట, గుర్తుందా?
పైనాపిల్ ఫ్లేవర్ ఈ మళ్ళీ ఒక్క బాగున్నాయి. చోటే కనిపించాయి నెక్స్ట్ కనపడలేదు. లేదు లేదు ఇవి థాయిలాండ్ లో కూడా ఉంటాయి. ఇక్కడ మార్కెట్లో అయితే మనం తిరిగిన ప్లేసెస్ అన్నట్లు ఈ ఒకసారి ప్యాకెట్ ఎంత సుజాత గారు? 100 రూపాయలు. ఇది చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇవి నేను లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినప్పుడు కొన్నాను, యూరోప్ వెళ్ళినప్పుడు ఇవి మేము కొన్నాము. కొంచెం అటు ఇటు ఫ్రిడ్జ్ అవుతే కింద పడి పగిలిపోతాయి. అందుకే ఇవి ఇది prefer లక్ష్మి గారు తీసుకున్నారు. చేస్తాను. ఇది ఎక్కడిది? ఇది చిరపుంజిలో తీసుకున్నాం, ఇంటికి బయట దిష్టి బొమ్మ పెట్టుకోవడానికి. బాగుంది ఇది అసలు. నాకు సుజ్జి ఇది నాకు సుజ్జి కొనిచ్చింది. ఇది వుడ్ తో ఇంకా అంటే చెట్టుతోనే చెక్కారు. దీంట్లో ఇంకోటి ఉండాలి. 2500 చెప్పారు, ఎక్కువ తీసుకుంటామంటే 1500కి ఇచ్చారు. రెండు కలిపి 1500. ఒక్కొక్కటి 1500. ఒక్కొక్కటి 1500. అవి ఇంట్లో పెట్టుకోవాలంటున్నా. ఇట్లాంటి మీరు చూసారా టీ ఫిల్టర్స్ కూడా అక్కడ అమ్ముతున్నారు. అవి మనం అది యూస్ చేయొచ్చు అంటది. నేనేమో ఓన్లీ పెట్టుకోవడానికి అని అనుకున్నా కానీ అవి యూస్ చేయొచ్చట. అక్కడ డస్ట్బిన్స్ అంతా ఇవే. అవును, ఎక్కడ మనకి ప్లాస్టిక్ డస్ట్బిన్స్ లేవు. ఇబ్బంది. మా దగ్గర వాటర్ బాటిల్ కూడా పడేపించారు అన్ని, అక్కడ వాడొద్దంట. ఇవి ఎవరికి? మీ మా ఇంట్లో ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా పేరు చెప్పట్లేదు. చాలా క్యూట్గా ఉన్నాయి, అంటే క్వాలిటీను కలర్. అవును, ఇది మల్ కాటన్స్ వేసుకుంటాం కదా, దాని మీదకి బాగుంటాయి. మోస్ట్ ఫేమస్ టీ పౌడర్స్. అస్సాంకి వస్తే మీరు కొనలేదా టీ పొడి? మీ ఇంట్లో ఎవరు మా టీ ఇంట్లో ఎవరు టీ తాగరు, కాఫీ కూడా తాగరు. ఇది మీరు నెక్ కేసు చూపిస్తుంది చూడు, లడ్డు ఇట్రారా చూపించు. ఇవి నేను సేల్కి తీసుకొచ్చాను, బాగున్నాయి. నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. అట్లా వేసుకొని దానికి ఒక చిన్న హోల్ వచ్చింది, హోల్ వచ్చి చాలా సాఫ్ట్ ఉంది. అదే ఇది ఇట్లా వేసుకొని అటు చూపించు. ఇలా అటు వెళ్ళి కొంచెం వచ్చేసిందా? అది వేసుకుంటున్నా. ఇది సేల్ కండి, ఇవి ప్రైస్ వచ్చేసి 600. చాలా సాఫ్ట్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఏంటంటే వింటర్లో లేకపోతే టీ షర్ట్స్ మీద అట్లా చాలా ట్రెండీ ఉంటాయి. జీన్స్ మీద సాఫ్ట్గా ఉంది. కిడ్స్ కూడా వాడచ్చు, పెద్దవాళ్ళు కూడా వాడచ్చు. 700. ఇంకా ఇవి కాకుండా ఇవి స్కార్ఫ్లు తీసుకున్నాను పెద్దవి. చాలా తీసుకున్నారు మాధవ్ గారి దగ్గర. ఇప్పుడు అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మీకు. ఇదిగో ఇవి స్కార్ఫ్లు. ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ నుండి ఇంకా మాధవ్ గారికి కాల్ చేయాలి. ఇవి ఎవరైనా వేసుకోవచ్చు, యూనిసెక్స్ కదండి, మేల్స్ ఫీమేల్స్. కలర్ బాగుంది, పింక్. లడ్డు ఒకటి కావాలన్నావుగా, చాలా బాగుంది. పాంపామ్స్ లాగా కదా. డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయండి, అన్ని ఒకే ప్రింట్స్ కాదు, కానీ సాఫ్ట్ ఉంది. అతను చెప్పడం ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్తున్నాడు. అవును, వాషింగ్ మిషన్ వేసి పడ. మంచిగా వింటర్స్ ఈ రైనీలో చాలా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఇవన్నీ మీరు ప్యాక్ చేసుకోవాలి మాధవ్. అవును, క్వాలిటీ నచ్చిందని తీసుకున్నా కానీ ఇప్పుడు ప్యాకింగ్కి ప్రాబ్లం. అవును, అండ్ ఇక్కడికి ఎవరు మన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అక్కడ తీసుకుంటే. ఇది కూడా సేమ్ సైజ్ అన్నమాట. అవునండి, కలర్ చాలా బాగుంది. అంతా కలిసి షాపింగ్ చేశారు. ఇక్కడ పాప ఆవిడ తెచ్చుకున్నదే కావాలంటున్నారు. చాలా స్టైల్ ఉంది కదా. చాలా స్టైల్గా ఉంది. మామూలుగా ప్లెయిన్ కుర్తీ వేసుకొని దాని మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అన్ని డిఫరెంట్ కలర్స్, ఏది ఓపెన్ చేసినా బాగుంది లడ్డు. మీరు ఫస్ట్ చూసిన షాప్ కన్నా ఈ కలెక్షనే బాగుంది. వాడి దగ్గర కన్నా ఇతని దగ్గర చాలా. ఇంకోటి ఏంటి తెలుసా, అక్కడ పాంపామ్స్ ఒకటే అటు కార్నర్ ఒక అది కూడా పిన్ పెట్టి పెట్టాడు. దీనికి అల్లారు, ఎక్కువ వచ్చాయి. కానీ ఎక్కువ తీసుకున్నా ఏం తగ్గించట్లే, ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నా ఏం తగ్గించట్లే. కాకపోతే మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలని తీసుకోవడమే. అవును, ఇట్లా అన్ని డిఫరెంట్ ప్రింట్స్. సో మంచిగా ఓపెన్ చేసాక బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి, కానీ మనకి టైం లేదు. మేము ఐస్ క్రీమ్ తిన్నాం, స్ట్రీట్ అంతా తిరిగాం, మోమోస్ తిన్నాం, చికెన్ మోమోస్ తిన్నాం. ఇది కేక్. అవును, మోమోస్ చాలా బాగున్నాయి. అండ్ చాలా తక్కువ కాస్ట్ లో 90 రూపీస్కి అతను 8 పీసెస్ ఇస్తున్నాడు. అది కూడా మంచి స్టఫింగ్ ఫుల్ గా చట్నీతో బాగుంది. అవైతే మన దగ్గర ఏం చేస్తారు, మోమో సాస్ ఇంకా మేయోనీస్ ఇస్తారు. ఇక్కడ మేయోనీస్ కాకుండా చట్నీ డిఫరెంట్. ఫస్ట్ డేనే కొంచెం మాకు కంఫర్టబుల్ లేకుండే, కానీ తర్వాత అంతా బాగుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం. వెదర్ అయితే అసలు టూ గుడ్ ఉందన్నమాట. మీరు ఇటు సైడ్ వస్తే మేఘాలయ, షిలాంగ్ అండ్ ఇంకేమేమి తిరిగినాం. డార్జిలింగ్ రేపు వెళ్ళబోతున్నాం. చిరపుంజిలో వర్షం పడుతూనే ఉంది. ఇటు సైడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కామాఖ్యకి వెళ్ళి ఇటు సైడ్ రావచ్చు. కాకపోతే ఏంటి అంటే ఒకటే బాదరింగ్ థింగ్ ఏంటి అంటే ట్రావెల్. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ప్లేస్ తక్కువే. ట్రావెల్ చేస్తే అప్పుడు సీనరీ వ్యూ పాయింట్ అప్పుడు చూడాలి. ఇప్పుడు వెళ్ళేది 100 కిలోమీటర్సే, కానీ ఘాట్ రోడ్ లో వెళ్ళడం వల్ల ఎక్కువ టైం తీసుకుంటున్నాను. కామాఖ్యకి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీగా దర్శనం టికెట్ లో మనీ పే చేసి వెళ్ళేలాగైతేనే వెళ్ళాలి. 1000 లేదంటే స్పర్శ దర్శనం ఉండదు అక్కడికి వెళ్ళాక. అలా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అక్కడైతే డబ్బులు అబ్బా, అది ఒకటి నచ్చలా.
అంటే చేతిలో డబ్బులు ఇస్తేనే లోపలికి పంపిస్తాం. 3000 టికెట్ తీసుకొని వెళ్ళి కిందకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు కూడా మనం డబ్బులు చేతిలో పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే అక్కడ మనం తాకే టైం కూడా వాల్యూ. అంటే ఆ డబ్బుల్ది కూడా వాల్యూ నోటా కాదా, దాన్ని చూసి చీకటిగా ఉంటుంది. చీకట్లో కూడా వాళ్ళు చేతిలో డబ్బులు ఉంటేనే మీరు అంత దూరం వెళ్ళినందుకు చూడనిస్తారండి. అంతే, అది మాత్రం గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఈ వీడియో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మళ్ళీ అందరం కలిసి ఒకే ట్రిప్కి వెళ్తామో లేదో తెలియదు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ ఎప్పుడు చూసినా ఆ ట్రిప్కి ఇలా వెళ్ళాం, ఇవన్నీ కొనుక్కున్నాం అనే స్వీట్ మెమరీస్ అయితే మాకు ఉంటాయండి. అప్పుడప్పుడు మన లేడీస్కి ఇలాంటి ట్రిప్ పడాల్సిందే. అప్పుడే రిఫ్రెషింగ్ ఉండి మీకు ఇంకా మంచిగా వండి పెడతాం, అన్నీ మంచిగా చేసి పెడతాం అనమాట. సో ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా, పిల్లలు కూడా, పేరెంట్స్నైనా సరే, వైఫ్స్నైనా సరే ఇలా పంపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుందండి. ఎవరి పర్సనల్ టైం వాళ్ళకు ఉండాల్సిందే. సో అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఏదైనా మనం బ్యాలెన్స్ చేయొచ్చు అన్నది ఇక్కడ థీమ్ అనమాట. సో ఇది విషయం. యా, వీఆర్ మిస్సింగ్. మా అమ్మ ఆల్సో, మా మమ్మీని రమ్మంటే నేను కామాఖ్యకి వచ్చిన బుజ్జి, ఇప్పుడు నేను రాలేను, ఇంటి పని నడుస్తుంది అని మా మమ్మీ అనింది. మా చిన్న చెల్లి కూడా వచ్చేది, కాకపోతే వాళ్ళు తిరుపతి ట్రిప్ వెళ్ళారు, వాళ్ళ ఆడపడుచు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాబట్టి తను మిస్ అయిందమ్మా. ఇంకోటండి, దర్శనం టికెట్ కంపల్సరీగా కామాఖ్య గురించి నాకు అందరు మెసేజ్ చేస్తున్నారు. మీరు 3000 2000 కంపల్సరీగా పే చేసి దర్శనం టికెట్కి వెళ్ళేలాగైతే వెళ్ళండి. త్వరస దర్శనం ఉంటుంది. అసలు ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఉంటుంది. చాలా మంది లోపలికి వెళ్తారు కదా, రైట్ సైడ్లోనే ఉంటుంది, పండితులు ఉంటారు. ఇది యాక్చువల్లీ నేను ఎంకరేజ్ చేయట్లేదండి, ఇంకా కానీ తప్పదు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు కాబట్టి మనీ పే చేసి అమ్మని దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఇది నిజంగా కొంచెం సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని అలా కాకుండా మనస్ఫూర్తిగా అమ్మని దర్శనం చేసుకునేలాగా చేస్తే బాగుంటుంది. కానీ అన్ని టెంపుల్స్ అలాగే అయ్యాయి, కొంచెం కామాఖ్య మటుకి ఎక్కువ కమర్షియల్ అయిందని. ఇంకా మళ్ళీ ఆ స్పర్శ దర్శనం టికెట్ ఉన్నా కూడా మన చేతిలో ఎప్పుడు డబ్బులు రెడీగా పెట్టుకొని, డబ్బులు ఉన్న వాళ్ళని ఒక సైడ్, డబ్బులు లేని వాళ్ళ దగ్గర అక్కడ తాకనిచ్చే టైం కూడా మళ్ళీ అది కూడా చాలా ఇంపార్టెంట్. మన చేతిలో డబ్బులు చూసే వాళ్ళు తాకనిస్తున్నారు, అక్కడ కూడా మళ్ళీ అది చేతిలో ఎక్కువ డబ్బులు పెట్టుకొని వెళ్ళండి. సరే అండి, ఇది విషయం. మా ఎక్స్పీరియన్స్ మేము మీతో షేర్ చేసుకున్నాం. మరి మీరు కామెంట్స్లో ఏమంటారో చెప్పండి. చలో మరి బాబాయ్, మళ్ళీ కలుద్దాం.